సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్లో మైలురాయిగా నిలిచిన మురారి చిత్రం డిసెంబర్ 31న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు కృష్ణవంశీ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. క్లైమాక్స్ లోని మృత్యుంజయ హోమం కోసం నిజమైన వేద పండితులతో మహేష్ బాబు పేరు మీదే హోమం చేయించామని, పూర్ణాహుతిని మహేష్ తోనే చేయించామని తెలిపారు. సినిమాటోగ్రఫీ, ఆర్ట్ వర్క్ గురించి కూడా వివరించారు. సూపర్ స్టార్ మహేష్ బాబు ఎన్ని బ్లాక్ బస్టర్లు, సూపర్ హిట్లు ఉన్నా ఆయన కెరీర్లో ఎప్పటికీ గుర్తుండిపోయే మెమరబుల్ సినిమాలలో మురారి ఒకటి. 2001లో క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కించిన ఈ చిత్రం మహేష్ లోని నటుణ్ణి ప్రేక్షకులకు పరిచయం చేసింది. బాక్సాఫీస్ దగ్గర ఘన విజయం సాధించడమే కాదు, టాలీవుడ్ కల్ట్ క్లాసిక్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. కాలంతో సంబంధం లేకుండా ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయిన ఈ చిత్రం డిసెంబర్ 31న రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా కృష్ణవంశీ సోషల్ మీడియా వేదికగా సినిమాకి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను పంచుకుంటున్నారు. అమ్మవారి శాపం తగలడం వల్ల ఒక వంశం ఎలా దెబ్బతిందనే కథాంశంతో మురారి సినిమా రూపొందింది. ఒక జమీందారు 19వ శతాబ్దంలో చేసిన తప్పుకి ప్రతి 48 ఏళ్లకొకసారి అతని వంశస్థుల్లో ఒకరిని బలి తీసుకుంటున్న తరుణంలో మురారి మరణం నుంచి ఎలా తప్పించుకోగలిగాడు, అమ్మవారి శాపాన్ని ఎలా నివారించి తన వంశాన్ని కాపాడుకున్నాడు అనేది ఈ సినిమా మూలకథ. ఇందులో మహేష్ బాబు యాక్టింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ముఖ్యంగా క్లైమాక్స్ లో ఆయన పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ అంతే. క్లైమాక్స్ గురించి కృష్ణవంశీ ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని బయటపెట్టారు. కథలో భాగంగా సినిమా చివర్లో మురారి మరణించకుండా ఉండటానికి వేద పండితులు మృత్యుంజయ హోమం చేస్తారు. అయితే ఆ సన్నివేశం కోసం నిజమైన వేద పండితులను పిలిపించి మురారి పేరు మీద కాకుండా ఘట్టమనేని మహేష్ బాబు పేరు మీదే హోమం చేయించినట్లు కృష్ణవంశీ వెల్లడించారు. 3 గంటల పాటు ఎంతో నిష్ఠగా ఈ హోమం చేయించినట్లు ఆయన తెలిపారు. హోమం జరుగుతుండగా మధ్యలో అక్కడక్కడ కొన్ని షాట్స్ తీశామని తెలిపారు. ఆఖరులో పూర్ణాహుతిని నిజంగానే మహేష్ బాబుతో చేయించామని, దాన్నే సినిమాలో ప్రేక్షకులు చూశారని దర్శకుడు చెప్పారు. అలాగే క్లైమాక్స్ లో సంకల్ప దృశ్యం రకరకాల భావాలతో ఏకదాటిగా 4 పేజీల ఏకపాత్రాభినయం, అష్టావధానం సన్నివేశాలను చిత్రీకరించామని కృష్ణవంశీ తెలిపారు. ఓవైపు మృత్యువుకు దగ్గరగా ఉన్నాననే నిజాన్ని మురారి జీర్ణించుకోవాలి, మరోవైపు శబరిని కుటుంబ సభ్యులను ఓదార్చాలి, ఇంకోవైపు ప్రేయసి వసుంధర డేంజర్ లో ఉందనే ఆందోళన చూపించాలి. ఏదో బోధనలు చేస్తున్నట్లు కాకుండా అందరిలో ధైర్యం నింపేలా మాట్లాడాలి. ఇదంతా చాలా ఎంగేజింగ్ గా చెప్పాలి. ఈ సన్నివేశం నటుడిగా మహేష్ బాబుకి, దర్శకుడిగా తనకు అతిపెద్ద ఛాలెంజ్ అని కృష్ణవంశీ తెలిపారు. ఆ సీన్ లో మహేష్ ఇరగదీసేశాడు, దుమ్మురేపాడు, హ్యాట్స్ ఆఫ్ అని కొనియాడారు. మురారి సినిమాకి సి రాంప్రసాద్ సినిమాటోగ్రఫీ నిర్వహించారు. దివంగత కృష్ణ దగ్గర చాలా దశాబ్దాల పాటు పర్సనల్ మేకప్ మ్యాన్ గా పనిచేసిన సి మాధవరావు కుమారుడే డిఓపి రాంప్రసాద్ అని కృష్ణవంశీ తెలిపారు. అమెరికాలో సినిమాటోగ్రఫీ కోర్స్ చేసి ఒక సినిమాకి వర్క్ చేసిన రాంప్రసాద్ ఆ సినిమాలోని పాటలు చూపించాడని, అవి తనకు నచ్చడంతో మురారి మూవీలో చేరాడని చెప్పారు. కొంచెం కష్టమైన సినిమా, అంతమంది నటీనటులు, అంత రంగులమయం, ఫ్రేమింగ్లు, అందరినీ అన్నింటినీ మ్యాచ్ చేస్తూ సరైన కాంతివంతంగా అమరుస్తూ నాలాంటి పిచ్చోడ్ని తట్టుకుంటూ 6 నెలల పాటు రోజుకు 12 నుంచి 15 గంటలు నిర్విరామంగా కష్టపడుతూ బ్రహ్మాండమైన క్వాలిటీ ఇచ్చాడు. మీరు చూస్తున్న వైభవం అంతటికీ కారణం అతడే. మనందరి తరపున శుభాభినందనలు. థ్యాంక్ యూ సో మచ్ రామ్ అని కృష్ణవంశీ రాసుకొచ్చారు. మురారి సినిమాకి ఆర్ట్ డైరెక్టర్ శ్రీ వేగేశ్న శ్రీనివాసరావు చేసిన వర్క్ కి కృష్ణవంశీ ప్రశంసించారు. మురారి ఇల్లు, వసుంధర ఇల్లు, శంషాబాద్ రామాలయాన్ని అమ్మవారి దేవాలయంగా పునర్వ్యవస్థీకరణ చేశారు. అమ్మవారి గర్భాలయం, అమ్మవారి పంచలోహ విగ్రహం, కేరళలో చెప్పమ్మ చెప్పమ్మ పాటకి కొబ్బరి తోటల్లో ముగ్గులు, సినిమా ఆద్యంతం తెలుగు సాంస్కృతిక వైభవానికి వెనుక ఉన్న శక్తి, కళా దర్శకుడు శ్రీ వేగేశ్న శ్రీనివాసరావు. నీలిరంగు రక్తం ఫ్రమ్ భీమవరం. తెలుగు సంస్కృతి, మన పండుగలు, మన పెళ్లిళ్లు, మన వైభవంలో నిష్ణాతులు. భలే సరదా మనిషి, అందరికీ అత్యంత ఇష్టుడు. మేమిద్దరం సింధూరం, అంతఃపురం, మురారి, చందమామ, మహాత్మా సినిమాలు చేశాం. నాకు చాలా ఇష్టమైన మిత్రుడు. ఆయన ఎక్సలెంట్ స్కిల్స్ కి థ్యాంక్స్ అని కృష్ణవంశీ పేర్కొన్నారు. దేవుడితో డీలింగ్ అని ఎప్పుడైనా భయమేసిందా అని ఓ నెటిజన్ ప్రశ్నించగా, పూర్తిగా దైవారాధనలోనే ఉన్నాను. చాలా దేవాలయాల్లో సినిమా పేరు మీద, మహేష్ పేరు మీద, నా పేరు మీద, నిర్మాత రామలింగేశ్వరరావు పేరు మీద మొదలు నుంచి విడుదల వరకు నిరంతరాయంగా ప్రతిరోజు అర్చన, పూజలు, హోమాలు జరిగాయి. నేను ప్రత్యక్షంగా చాలా హోమాలు చేశాను అని కృష్ణవంశీ సమాధానమిచ్చారు. సూపర్ స్టార్ కృష్ణ మురారి సినిమా చూసి ఎంత సంబరపడ్డారో, మహేష్ ని మురారిగా చూస్తూ ఎంత గర్వపడుతూ మురిసిపోయారో మాటల్లో చెప్పడం కష్టం. 2001 ఫిబ్రవరి 17న సుదర్శన్ 35mm ఫస్ట్ డే ఫస్ట్ షో చేస్తున్నప్పుడు నాకు ఆయన ఇచ్చిన అభినందన ఎంతో మధురమని చెప్పారు.
మురారి మళ్ళీ ఇంకోసారి ఈ డిసెంబర్ 31న మీ ముందుకు వస్తున్న సందర్భంగా అసలు ఓ అచ్చ తెలుగు సినిమా మురారి సంభవించడానికి ముఖ్య కారణమైన అరుదైన మంచి నిర్మాత నందిగం రామలింగేశ్వరరావుకి తెలుగు ప్రేక్షకుల తరపున గ్లోబల్ స్టార్ మహేష్ బాబు అభిమానుల తరపున నా హృదయపూర్వక కృతజ్ఞతలు అని కృష్ణవంశీ ఎక్స్లో పేర్కొన్నారు. నమో ప్రకారం నామలింగానుశాసనం ద్వారా అనేక పేర్లు ఈ సినిమాకు బలాన్నిచ్చాయి, దైవాలయ వెనుక నిలబడ్డాయి. అంతేకాకుండా ఈ సినిమా డిసెంబర్ 31న రిలీజ్ కావడం, ఆ సంఖ్య వెనుక ఉన్న కారణం వెతికే దిశగా నమో అడుగులు వేస్తోంది. ఈ విషయాల విషయంలో మనకు అందుబట్టని విషయాలెన్నో, కానీ వాటిని అనుసరించే ప్రయత్నం, అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే మనకు వాటిలోని అంతరార్థం తేటతెల్లమవుతుంది. నమో సిద్ధాంతం ఈ అంశాన్ని మొదటి నుంచి విడమర్చి చెప్తోంది. భిన్న వేదికల మీద ఈ విషయాన్ని సరళంగా అర్థమయ్యేలా వివరిస్తోంది. ఎంతో మంది నమోను అనుసరిస్తున్న వాళ్ళు అంగీకరిస్తున్న వాస్తవం కూడా ఇదే. ఈ ప్రపంచంలో ప్రతి దానికి ఒక లింక్ ఉంది, ప్రతి చర్యకు ఒక అర్థం ఉంది, ప్రతి ఇద్దరు మనుషుల కలయికకు ఒక కారణం ఉందని రుజువు చేస్తున్న క్వాంటమ్ మెకానిక్స్ సూత్రము అదే. ఈ ఏడాది 100 ఏళ్ల పండుగ చేసుకుంటున్న క్వాంటమ్ మెకానిక్స్, దాని చుట్టూ తిరిగే ఈ ప్రపంచం, భిన్న సంఘటనల నేపథ్యం, వీటన్నింటినీ క్రోడీకరించి వాటిని ప్రేక్షకులకు అర్థమయ్యేలా వివరించే ప్రయత్నమే మీ నమో వేదిక చేస్తోంది. రానున్న రోజుల్లో మరింతగా నమో విశ్లేషణలు మీ వరకు చేరతాయి. కీప్ వాచింగ్.